బీజేపీ నాయకురాలు మనతో ఉన్నారు. ఇంత సంచలనాత్మక కేసును 5 ఏళ్లలో తీర్పు రావడం స్వాగతించదగిందేనా? నలుగురు వేస్తే నేరాలు అరికట్టగలమా అంటున్నారు. మీరేమంటారు? ఇవాళ ఈ సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వల్ల ఒక్క నిర్భయకు మనశ్శాంతి కలుగుతుందనో, లేకపోతే ఆత్మకు శాంతి కలుగుద్దనో, లేకపోతే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందనో అని కాకుండా యావత్ దేశ ప్రజానీకానికి, నేను యావత్ దేశ మహిళలు అంటలే, ప్రజానీకం అంటున్నా, చనిపోయే ఎవరైనా, అత్యాచారం చేయబడ్డ ఎవరైనా, హత్యకు గురైన ఎవరైనా, ఓ తండ్రికి కూతురు, ఒక అన్నకు చెల్లెలు, ఒక కుటుంబ సభ్యురాలు, ఈ సామాజిక వ్యవస్థలో ఒక భాగం, అటువంటి వాళ్ళకు జరుగుతున్న అన్యాయానికి ఇట్లా తీవ్రమైన శిక్షలు ఉంటాయి తప్ప అది మనం డిమాండ్ చేసిందే. ఆ రోజున యావత్ యువత పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ కదిలించలేదు ఆ సైన్యాన్ని. ఆ సైన్యం అది ఏంటి, వయసులకు అతీతంగా ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఈ రోజున ఆడపిల్లలు బయటికి పోయి పని చేయకపోతే గడవదు. ఇవాళ అమెరికాలో పని చేయాలి, ఇక్కడ ఉండి అంటే అర్ధరాత్రి పని చేయాలి పోయి. ఇవాళ మీరంతా యాంకర్లు తెల్లవార్లు టీవీలు నడిపిస్తున్నారంటే మీరంతా తెల్లవార్లు పని చేస్తూ ఉన్నారు, జర్నలిస్టులు పనిచేస్తున్నారు, పొద్దున్నే పేపర్ చదువుతున్నామంటే. అట్లా ఉత్పత్తిలో కూడా భాగమైన స్త్రీ ప్రొటెక్షన్ అనేది కనీస బాధ్యత ప్రభుత్వాలది, ప్రజలది, న్యాయస్థానాలది. ఎందుకు ఇవాళ ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఆ తీర్పు చూసి అసలు ఈ చట్టాల ఉన్న లొసుగుల వల్ల, ఆ చట్టాలలో ఉన్న లోపాల వల్ల న్యాయ వ్యవస్థ న్యాయం చేయలేకపోతా ఉంది. పోలీస్ స్టేషన్లలో అత్యాచారాలు జరుగుతున్నాయి, పోలీస్ స్టేషన్లలో మర్డర్లు జరుగుతున్నాయి, కోర్టు ఆవరణలో హత్యలు జరిగిన వాటికి దిక్కు లేదు ఇప్పటి వరకు. ఆ చట్టాలలో ఉన్న లొసుగుల వల్ల, లోపాల వల్ల హత్యలకి, మర్డర్లకి, అత్యాచారాలకు దేనికి దిక్కు లేక ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఒక అమ్మాయికి అత్యాచారం జరిగితే ఆ అమ్మాయి ఆ నలుగురి ముందు చెప్పుకోవడమే సిగ్గు. స్టేషన్కి వెళ్ళి పోలీస్ డ్రెస్ చూస్తే సగం భయం అవుతుంది మనలాంటి వాళ్ళకు కూడా. అటువంటి పోలీసుల ముందు చెప్పాలి, ఆ నల్ల కోట్ వేసుకున్న తెల్లదొరల ముందు చెప్పాలి కోర్టుల్లో. నేనంటే తిరగలదా? ఇవాళ కేసు ఈ స్థితికి వచ్చి కేసులో ఒక తీర్పు దొరికింది అంటే ఈ న్యాయ వ్యవస్థ ఈ ప్రజలకు ఏం చేయలేదేమో అనే భరోసా కోల్పోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ న్యాయ వ్యవస్థ వల్ల న్యాయం జరగదు అని ఒక తీర్మానానికి వస్తున్న ప్రస్తుత పరిస్థితిలో ఈ తీర్పు అనేది ఒక ఊపిరి తీర్చుకోదగ్గ చర్య. అంటే కరుణ గారు, చాలా మంది మాట్లాడేది ఏంటంటే ఒక కసబు, ఒక అఫ్జల్ గురు కురేసినంత మాత్రాన టెర్రరిజం, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలించలేకపోయాము, వాటిని అరికట్టలేకపోయాం. అలాగే నిర్భయ చట్టం వచ్చింది, అది చాలా పదునైన చట్టం. ఆ చట్టం వచ్చిన తర్వాత కూడా ఎక్కడా కూడా 19 నిమిషాలకు ఒక అత్యాచారం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఒక నలుగురు కురేసేస్తే ఇక సమూలంగా వ్యవస్థలో మార్పు వచ్చేస్తుంది, స్త్రీలకు రక్షణ వస్తుందన్న భరోసా ఏ విధంగా ఇవ్వగలరు? తప్పకుండా సమూలంగా రక్షణ రావటం కాదు, రక్షణ రావడానికి ఈ పరిస్థితులు తోడ్పడతాయి, ఈ తీర్పులు తోడ్పడతాయి. ఏవైతే శిక్షలు, ఇక చట్టాలు, శిక్షలు ఎందుకు, ఉరి శిక్షలు ఎందుకు, ఇటువంటి అంత దారుణంగా, అంత హింసాత్మకంగా ఈరోజు అంతమంది ప్రజలు, ప్రజా సంఘాలు అందరూ ఈరోజు నేను ఎన్టీవీలో చూస్తూ ఉన్నా, అందరూ కూడా సంతోషం వెలిపుచ్చుతా ఉన్నారంటే ఒక హోప్ అన్నమాట. నిజమే 19 నిమిషాలకు ఒక రేప్ జరుగుతూ ఉంది, దాన్ని అరికట్టాలి. నిజంగానే సామాజికంగా ఉన్న అన్ని కారణాలని అన్వేషించాలి, విశ్లేషించాలి, చర్చించాలి, వాటికి ఉపాయం దేవులాడాలి. దాంట్లో ఉరి శిక్ష ఉంటుంది, కఠిన శిక్ష ఉంటుంది, కాలు చేతులు తీసేయడం ఉంటుంది, కళ్ళు తీసేయడం ఉంటుంది. ఆ రకంగా విశ్లేషించాలి, చర్చించాలి, అటువైపు అడుగులు పడాలి, దానికి ఇది నాంది కావాలి. నిజంగానే ఉరిశిక్ష ఎందుకు వేస్తాము, ఉరిశిక్ష పడుతుంది అనే భయం కలుగుతుంది కనుక దానికి తీర్పు ఉరిశిక్ష అనేది. ఉరిశిక్ష తర్వాత మనిషి ఉండడే, మనిషికి శిక్ష అనుభవించింది కూడా ఉండదే, కానీ అది ఒక తీర్పు. దాన్ని చూసి మిగతా వాళ్ళు భయపడ్డాన్ని ఉరిశిక్ష తీసి వెనకటికి కూడా మీరు మన చరిత్రలో చూస్తాము, శిక్షించి ఈదుల వెంట తిప్పుతారు ఉరిశిక్ష. ఇప్పటికీ కూడా కొన్ని దేశాల్లో ఉంది, ఆడవాళ్ళని ఏమైనా చేస్తే వాళ్ళని చేసి మొత్తం వాళ్ళ అంగాలు కూడా కట్ చేసి రోడ్ల మీద తిప్పుతారు. ఆ రకమైన తీర్పులు ఎందుకు?
ఎందుకంటే ఇవి చూసి భయపడాలి. సామాజికంగా ఇది తప్పు అనేది అందరికీ తెలియాలి. చిన్న పిల్లల కాంచి అట్లా తయారయ్యి ఇందులో ఒక బాలనేరస్తుడు కూడా ఉండు. అంటే ఏ భయం లేకుండా బయట తిరుగుతుండు. ఏ భయం లేకుంటే ఎట్లా తయారైతుంది ఈ వ్యవస్థ? ఇట్లాంటి శిక్షలు పడతాయి, ఈ శిక్షలు పడతాయి అని తెలుసుకుని ఇక ముందు జాగ్రత్తగా ఉండాలి. నిజంగానే ఏ లోపాలు తప్పకుండా అరికట్టచ్చు. ఇంకా ఒక విషయం చెప్పాలా, ఎందుకు ఈ లోపాలు జరిగినాయి, ఎందుకు దశాబ్దాల తరబడి కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి అనేది కూడా చర్చించి అవసరమైతే చట్టాలకి పదును పెట్టాలా. తప్పించుకునే వీలు లేకుండా చేయాలి. ఇంకా వాళ్ళు ఆడవాళ్ళు అన్ని ఏళ్ళు పదునైన చట్టం ఉందంటారా? ఇప్పుడు కాదు, గతంలో ఉన్న కేసుల గురించి నేను చట్టాల గురించి చెప్తాను. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఎంతో కొంత జరుగుతుంది. అయినా కూడా ఇప్పటికీ 19-20 అంటే కొన్ని గతంలో రికార్డ్ అయ్యి కూడా ఉండేవి కావు. అంటే రిపోర్ట్ చేసిన సంఘటనలు కూడా చాలా తక్కువ. గతంలో దేవి కూడా చాలాసార్లు అనుకునేవాళ్ళం, అసలు పల్లెటూళ్ళల్లో లేకపోతే ఈ సంచార జాతులు ఇటువంటి వాళ్ళ మీద జరుగుతున్నాయి, కనీసం రిపోర్ట్ కూడా కావట్లేవు కేసులు. కానీ ఇప్పుడు రిపోర్ట్ అవుతున్నాయి అని అంటే అయినా కూడా సామాజికంగా విశ్లేషించి ఎందుకు ఇట్లా జరుగుతుందని వీటన్నిటికి కూడా పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది ఇవాళ. రైట్. శ్రీశైలం గారు, అంత క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయా? అంత పరిశీలన జరుగుతోందా? నేరాల పట్ల అదే రీతిలో ఉంటుందా సిస్టమ్? లేదండి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు విధించినటువంటి శిక్షా స్మృతిని ఎవరు కామెంట్ చేయడం లేదు. కానీ అవుట్ సైడ్ ది ఫ్రేమ్వర్క్ కూడా ఆలోచించాలి. ఒక జాతీయ స్థాయిలో గ్రామీణ స్థాయిలో జరిగినటువంటి ఉద్యమానికి సుప్రీంకోర్టు ఈరోజు ఒకటి రాజముద్ర వేసింది. దట్స్ వెల్. దానికి ఎవరు కామెంట్ చేయలేరు, ఆ కామెంట్ చేసేటటువంటి సాహసం కూడా ఎవరు చేయలేరు. కానీ ఈ జరిగినటువంటి సంఘటన ఇంత మీడియా అటెన్షన్ ఒక అంశానికి వచ్చింది. ఆ అంశం పట్ల ప్రభుత్వ నిబద్ధత ఏంటి? ఓ పనికిమాల లీడర్ గాడు వాడే అంటాడు అసలు రాత్రిపూట ఆడవాళ్ళు బయట ఎందుకు తిరగాలి. ఇంకో పనికిమాల వెదవేమంటాడంటే అసలు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్. ఈ సంఘటన జరిగినాక వాళ్ళ లోపల మార్పు జరగాలనే మా కామెంట్. నువ్వు శిక్షలు రిగ్రెసివ్గా జరగొద్దని అంటలేం. శిక్షలు రిగ్రెసివ్గా జరగాలి. ఆ శిక్షలతోని ప్రజల మీద ఇంపాక్ట్ ఎట్లుంటుంది, ప్రజలు ఎంత మారారు, కొత్త కొత్త కోణాలలో క్రైమ్స్ ప్రారంభించారు. నేను నిర్భయ సంఘటన ఒక్కదాన్ని ప్రజలు మర్చిపోవాలి, మీడియా కూడా మర్చిపోవాలి. మీరు రూరల్ ఇండియాలో జరుగుతున్నటువంటి క్రైమ్లను ఎందుకు రిపోర్ట్ చేయరు? అక్కడ ఇంతకంటే దౌర్భాగ్యకరమైనటువంటి క్రియలు జరుగుతున్నాయి. బీహార్ తీసుకోండి, యూపీ తీసుకోండి, వెస్ట్ బెంగాల్ తీసుకోండి, అక్కడ ఛత్తీస్గఢ్ తీసుకోండి, అక్కడ మీకు చట్టాలు లేవు. ఇలాంటి వేలాది నిర్భయ సంఘటనలు అక్కడ జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లోకి కేసు రావడం లేదు, కేసు వస్తే రిపోర్ట్ జరగడం లేదు, రిపోర్ట్ జరిగితే నెక్స్ట్ మినిట్ లోపల కాంప్రమైజింగ్ కు ప్రపోజల్స్ వస్తుంది. అంటే బాధితుల నుంచి కూడా ఆ ప్రొటెస్ట్ బాధితులకు ప్రపంచ దేశాలన్నీ ఒక దగ్గర కూర్చొని ఇప్పుడు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటేనంటే ప్రపంచంలో ఈ దరిద్రం ఉండడానికి కారణం ఏంటంటే లీగల్ అవేర్నెస్ లేకపోవడం. ప్రపంచ జనాభాలో 0.5% పీపుల్ ఆర్ ఇన్వోకింగ్ ద జ్యుడిషియల్ సిస్టమ్ అవుట్ ఆఫ్ 100. నువ్వు వాళ్ళను కొలమానంలో పెట్టి నువ్వు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఫెయిల్యూర్ చూయించుకొని, లీగల్ జస్టిస్ ఫెయిల్యూర్ చూయించుకొని, ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ అన్ని ఫెయిల్యూర్ చూయించుకొని, ఒక కేసు లోపల జరిగినటువంటి జస్టిస్ వేరే కేసులకు లింకప్ అనేటటువంటిది కంపల్సరీగా ఉండాలి. సంస్కరణాత్మకమైనటువంటి ధోరణి లోపల ప్రభుత్వ పరిపాలన జరగాలి. ఇంత మాట్లాడుతున్నాం. నిర్భయ సంఘటన ఇంతవరకు మన కూకుటేళ్లతో మొత్తం పెకిలేసింది. నిర్భయ లాంటి కేసులను ఇన్వెస్టిగేషన్ చేయడానికి సైంటిఫిక్ మెజర్స్ ఏమున్నాయి? ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి మన దగ్గర ఇండియాలో? ఒక రేప్ విక్టిము లేదంటే ఒక మర్డర్ జరిగింది అనుకోండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎన్ని రోజులలో వస్తుంది? దానికి ఉన్నటువంటి సైంటిఫిక్ తోడ్పాట్లు ఏంటి? మేము వాటి మీద పనిచేయమంటున్నాం. వాటి మీద పనిచేస్తే మీకు ఎందుకంటానంటే మీకు రియల్ అప్రోచ్ అనేటటువంటి సమస్యకు పరిష్కారం అనేటటువంటి దొరుకుతుంది. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్లలో ఉన్నాయి. నిర్భయ లాంటి కేసుని నేను ఒకటి లండన్లో ఇంత అట్లా జస్ట్ ఇవిటీజింగ్ అట్లా లాంటి కేసు 25 రోజులలో జడ్జిమెంట్ పాస్ అయింది. నో అపీల్. అపీల్ అనేది లేదు. అటువంటి భయం పబ్లిక్లో కల్పించాలి.
నేను రీసెంట్లీ అమెరికా వెళ్ళినప్పుడు ఒక చిన్న రెస్టారెంట్లో కూర్చున్నాను. మా ఫ్రెండ్తో చిన్న కామెంట్ ఉంటే ఆపోజిట్ 2-3 మహిళలు కూర్చుంటే వాడు అక్కడ చూడకుండా ఇక్కడ మళ్ళీ కూర్చున్నాడు. ఎందుకు అట్లా అంటానంటే వాళ్ళు మన చూపులు అన్కంఫర్టబుల్గా ఉన్నాయని రిపోర్ట్ చేస్తే వితౌట్ క్వశ్చన్ 30 years ఇంప్రిజన్మెంట్. ఆ సిస్టమ్ అంటే మనం అమెరికాతోని లండన్తోని మనం పోటీ పడే డెవలప్మెంట్ అంటలేము. అట్లీస్ట్ జరిగినటువంటి కేసులలో పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ జరిగి నువ్వు కన్విక్షన్ ఇప్పించగలిగితే నిర్భయ ఆత్మకు అప్పుడు శాంతి కలుగుతుంది. నలుగురి ఉరితోని ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే నిర్భయ ఇన్సిడెంట్ అనేటటువంటిది ఒక ఇంట్లో 4 గోడల మధ్య జరిగినటువంటి సంఘటన కాదు, సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి సంఘటన. ఆ కేసులో ఏమి జరిగినా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద ఇంపాక్ట్ చూపించాలి. నిర్భయ యాక్ట్ అనేటటువంటిది కన్సల్టేషన్ 65,000 మంది ఉత్తరాలను పరిశీలించి వర్మా కమిషన్ రికమెండేషన్స్ తోని ప్రభుత్వంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ జ్యుడిషియరీ వ్యవస్థ కూడా దాని మీద టైం కేటాయించి ఎక్సర్సైజ్ చేసి ఇంప్లిమెంటేషన్కి రికమెండేషన్ చేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానివ్వండి నిర్భయ యాక్ట్ గురించి వాళ్ళ అశ్రద్ధ ఎక్కడ కనిపించలేదు. కానీ దానికి సరైనటువంటి తోడ్పాట్లు ఎక్కడున్నాయి? నిర్భయ కేసులో విధించినటువంటి ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్ అన్ని కేసులలో విధించండి. మీరు స్పీడప్ చేయండి జ్యుడిషియరీ సిస్టమ్. దానికి హైకోర్టులో జడ్జిమెంట్ రాగానే సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేస్తే అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ కౌన్సిల్ ఏమన్నా అంటారంటే వీళ్ళు ఎకనామికల్గా పూరు, అందు గురించి వీళ్ళని ఎక్స్క్యూజ్ చేయండి అంటే ఇక్కడ మళ్ళీ ఒకటి జనరేట్ అయింది. పూర్లో ఉన్నటువంటి వాళ్లకు కన్వెక్షన్స్ అవుతాయి. మత్యం మత్తు లోపల కారు నడిపి 4 చంపినోడు బయట తిరుగుతాడు. ఈ మానవీయ కోణాన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిర్భయ కేసు అనేటటువంటిది హిస్టారిక్ కేసు, ల్యాండ్ మార్క్ కేసు. ఇక్కడ ఏది జరిగినా ప్రజల మీద ఇంపాక్ట్ చూపించవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ నిర్భయ యాక్ట్ లోపల కూడా అపహాస్యం పాలు కాకుండా ఉండడానికి ప్రభుత్వము దానికి బాధ్యత వహించాలి. ప్రభుత్వం దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవాలి. మళ్ళీ జనరల్గా చేస్తే మాత్రం నిర్భయ ఆత్మకు శాంతి కలగదు. దట్ ఇస్ మైండ్. దేవి గారు, మనం ఇందాక మాట్లాడుకున్నాం బిల్కిస్ బాను కావచ్చు, లేకపోతే గుజరాత్, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి కేసులన్నీ కూడా వాటిలో న్యాయం జరగలేదు, కేవలం నిర్భయను మాత్రమే ల్యాండ్ మార్క్ గా తీసుకుంటున్నారన్నారు. కానీ ఇది ఒక ప్రజా సంఘాలు అలాగే మహిళా సంఘాల ఉద్యమ విజయంగా కూడా భావించవచ్చేమో. అంటే ప్రజల నుంచి ఒక 65 ఉత్తరాలు వచ్చాయి అంటే సిస్టమ్ అప్పుడు కదిలింది, అందుకే ఇంత త్వరగా జస్టిస్ వచ్చింది. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా ఉరి వల్ల ఆగిపోతుందా లేదా కాదు. ఒక దేశంలో అది నిర్భయ అమెండ్మెంట్స్ అవ్వచ్చు కాకపోవచ్చు, కాకముందు కూడా రేపులా ఉంది. ఒక దేశంలో అనేక చట్టాలు ఉన్నాయి, మన దేశంలో అనేక చట్టాలు ఉన్నాయి, సమానత్వం ఇచ్చే రాజ్యాంగం ఉంది. కానీ ఒక గ్రూసమ్ అసాల్ట్, ఒక క్రూరమైన దుర్మార్గమైన లైంగిక దాడి జరిగినప్పుడు ఆ లైంగిక దాడికి సంబంధించిన న్యాయం చేయండి, బాధితురాలికి వైద్యం చేయించండి అని దేశ రాజధాని మొత్తం బజారులో ఉండాలి. దేశంలో మాలాంటి వాళ్ళందరూ వీధుల్లోనూ ట్యాంక్ బండ్ మీద అంటే ఆ దశ వస్తే తప్ప ఈ దేశంలో న్యాయం జరగదా సామాన్యులకి? మా ప్రశ్న అది. నువ్వు ఎందుకు పెట్టుకున్నావు చట్టాలని, రాజ్యాంగాన్ని? 4,000 కోట్లు నిర్భయ ఫండ్ కేటాయించావు. ఏం చేశారు? ఏడాదికి 10,000 చొప్పున క్రైమ్ అగెన్స్ట్ విమెన్ పెరుగుతూ ఉంటే ఏం చేశారు? ఆ ఫండ్ని లోపలేసుకుని ముడి కింద వేసుకుని కూర్చున్నారు. బిల్కిస్ బాను కేసు ఒకటే కాదు, బన్వరీదేవి కేసు చూడండి. బన్వరీదేవి గ్యాంగ్ రేపుకు గురైంది పనిచేస్తున్నప్పుడు ఒక చైల్డ్ మ్యారేజ్ని నిరోధించినందుకు. 97లో విశాఖ గైడ్ లైన్స్ వచ్చాయి సుప్రీంకోర్టు నుంచి, దాని మీద చట్టం వచ్చింది 13లో. కానీ బన్వరీదేవి ఇంకా న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉంది ట్రయల్ కేసులో, ఎందుకంటే దాన్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ఛత్తీస్గఢ్లో ఆర్మీకి వ్యతిరేకంగా ఆర్మీ రేప్ చేస్తే, పోలీస్ రేప్ చేస్తే రేపు రిజిస్టర్ చేసుకోమని చెప్పడానికి ఆ బ్యాచ్ అంతా సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. గిరిజనులు వెళ్ళగలిగారా? వాళ్ళు అట్లా వెళ్ళలేకుండా నశించిపోయిన కేసులు చాలా. ఏం చేశారు అప్పుడు? వాళ్ళకి ఎవరో ప్రజా సంఘాలు వెళ్ళి బతిమాలుకొని అక్కడి నుంచి కేసు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి తీసుకొచ్చారు. ఎందుకని జరిగింది? ట్రయల్ కోర్సులో ఫెయిర్నెస్ లేకపోతే గుజరాత్ నుంచి కేసులు బాంబేకి బిల్కిస్ బాను కేసు బాంబేకి మార్చింది, అందుకే ఫెయిర్నెస్ లేదని చెప్పి. అంటే ఆమె కూడా ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది?
సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకో. అడుగుతున్న చిన్న ప్రశ్న ఏంటంటే, ఈ దేశంలో హింస లేకుండా బతికే హక్కు నాకుంది అని కడుపులో బిడ్డ దగ్గర నుంచి చచ్చే ముసలమ్మ వరకు ఒక హక్కుని ప్రతిపాదించడానికి సుప్రీంకోర్టుకు వెళ్లాలనా? అది రోజువారీ జీవితంలో భాగంగా దేవి గారు, JSLV